పిచ్చివాడిగా మారిన ఒక యథార్థ జీవిత ప్రేమ కథ. ఈ ప్రేమ కథ ఎలా మొదలైంది, ఎక్కడికి చేరుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాసు మొదటిసారిగా మహిని పార్కులో చూశాడు. తొలిచూపులోనే తన మనసులో ఆమెకు చోటిచ్చాడు. తనతో మాట్లాడదాం అనుకునే లోపు ఆమె పార్కు నుంచి వెళ్ళిపోవడంతో వాసు నిరాశపడ్డాడు. ఆ మర్నాడు ఆటో కోసం వెయిట్ చేస్తున్న మహిని చూసి దగ్గరికి వెళ్ళి పిలిచేలోగా తను సరిగ్గా వారం తర్వాత ఒక ఇంటర్వ్యూలో కలిసి మాట్లాడి పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో జరిగిన సంభాషణలో ఆమెకు ఆ ఉద్యోగం ఎంత అవసరమన్నది తెలుసుకొని మహికి ఆ ఉద్యోగం రావడంలో సహాయపడతాడు. ఆనాటి షాజహాన్ కాదు నీకు తాజా మహల్ కట్టడానికి, ఈనాటి కవిని కాదా నిన్ను వర్ణించటానికి. ఓ పిచ్చి ప్రేమికుడిని నీ ప్రేమలో కరిగిపోతున్నా. కానీ మహికి అనుకోని పరిస్థితుల్లో వేరే వ్యక్తితో పెళ్లి జరిగిపోయి తట్టుకోలేక గాయపడిన మనసుతో బైక్పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి మతి భ్రమించి పిచ్చివాడిగా అయిపోయాడు.